8:20 అయింది. భారతదేశంలో 9:11 పోయింటుంది. 30 బండ్లు పోసేసినాం. రొట్టె తినబోతాను. రొట్టె తిన్నాక ಹೋಗ್ತಾಯಿದೆ. ಸಮಯ 8:25. ಭಾರತದೇಶದಲ್ಲಿ 9:10. మాడిందే కావాలి మనకి. హీట్ ఉండేది కవర్ పడితే కాదు, హీట్ అయిపోయా. తీసుకో. రొట్టెలు కాల్చుకుంటే బాగుంటాయి. కుబ్బుసు మన డబ్బులు 17 ರೂಪಾಯಿಗೆ 5 వస్తాయి రొట్టెలు. ನಮ್ಮ ದುಡ್ಡು 17 ರೂಪಾಯಿಗೆ 5 ರೊಟ್ಟಿ ಬರ್ತಾವೆ. ಸುಟ್ಕೊಂಡು ತಿಂದರೆ ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಇರ್ತಾವೆ. ಕೋವಿಡ್లో జీవితం. కోవిడ్ తెలిసి భారతదేಶದ ಕನ್ನಡದ ಕುಲಪುತ್ರ. ಎಲ್ಲೇ ಇರೋ ಹೇಗೆ ಎಂದೆಂದಿಗೂ ನೀ ಕನ್ನಡವನಾಗಿರು. ಗಲ್ಫ್ ಕಂಟ್ರಿ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಕುವೈಟ್ ಸಿಟಿ. ಐ ಆಮ್ ಇಂಡಿಯನ್ సిటిజన్. మై హార్డ్ వర్క్స్ మ్యాన్. సమయం అప్పుడే 11 అయింది స్వామి. రాని రాని ఖాళీ బాటిల్ ఉందిరా. నీళ్ళు అదే బాటిల్ ఉంది నా కాడ. నీళ్ళు అంటే తాగింటే నేను కాదు, ఇద్దరం తాగిన. ఆవల డోర్ తీయద్దు. సభయాలో పెద్ద జమ్యాకు వచ్చినాం. అబ్బా బాబా తినేటి తాగేటి ఏమండే. అది 50 పిలుసులు, మన డబ్బులు 16 రూపాయలు. జమియా ఇంటికి చెప్పరు. నిజమే. మిరిందా, డూ, పెప్సీ, పెద్ద పెద్ద శవనప్పు సుమారుగా ఉండే. అబ్బా పంప రేట్ అయింది. ఏం తలక పెట్టుకున్నాను నేను. బాగుండే లైవ్ ఆయిల్, హెయిర్ ఆయిల్ తినేటి. అబ్బా రకరకాలు ఉండే స్వామి. పాలు జమ్మి అంతా తిరిగి సూపర్ మార్కెట్. ఇవన్నీ ఊరికి పోయేటప్పుడు వేసుకోవాలి. బెడ్ బ్యాగ్. గన్ను ఢమీర్ అని పడుతుంటబ్బా. ఢమీర్ ఢమ్ సౌండ్. లేజర్ గన్ అనమాట అది. డికోర్ వాళ్ళు బాగా వాడతారు గన్ను. ఢమీర్ అంట ఇప్పుడు. అబ్బా ఎక్సలెంట్. వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని తింటే ಬಿಸಿ ಅನ್ನ ಮತ್ತು ಮಾವಿನಕಾಯಿ ಚಟ್ನಿ ತಿನ್ನೋಣ ಬನ್ನಿ. ಸಮಯ 1:30 ಆಯಿತು. ಕೋವಿಡ್ ದೇಶದಲ್ಲಿ, ಭಾರತದೇಶದಲ್ಲಿ 4 ಗಂಟೆ. ఇక్కడ 1:30 అయింది. 4 గంటలు. ఇలా ఉండవు. రాని తిందాం మిత్రులారా.